ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ ఉండాల్సిందే. ఒకప్పుడు 2 పుస్తకాలు, ఇప్పుడు ఒక పుస్తకం. భూమి ఉన్న వాళ్ళందరికీ ఆ 6 చట్టం కింద నమోదు చేయించుకొని 1B రికార్డులో నమోదైన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేస్తారు. ఆ ఇంతకు మునుపు 2 పుస్తకాలు ఉండేవి, ఇప్పుడు 2 కలిపి ఒకే పుస్తకంగా జారీ చేయడం జరుగుతుంది. ఏదైతే చట్టం ఈ 6 చట్టం పట్టాదారు పాస్పులకు సంబంధించి ఉందో ఆ చట్టంలో కొన్ని కీలక సవరణలు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం చేయడం జరిగింది. అవి ఈ మధ్య కాలంలో అమల్లోకి వచ్చాయి. ఏంటి ఆ కీలకమైన సవరణలు అంటే, ఒకటి, ఈ కొత్త సవరణలు వచ్చిన నాటి నుండి ఒకప్పుడైతే 6 చట్టం కింద కేవలం వ్యవసాయ భూములైతేనే వ్యవసాయ భూములకి రికార్డులు నమోదు చేయటం, వ్యవసాయ భూములకి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేటివి. కానీ ఇప్పుడు వ్యవసాయ భూమైనా వ్యవసాయేతర భూమైనా హక్కుపత్రం ఇచ్చే అవకాశం ఇప్పుడు ఈ చట్టంలో ఉంది. యాజమాన్య హక్కుపత్రం అంటే టైటిల్ డీడ్ ఇవ్వడానికి, పాస్ పుస్తకం జారీ చేయడానికి ఈ చట్టంలో అవకాశం కల్పించారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వే చేపట్టింది. వ్యవసాయ భూముల్ని, అదేవిధంగా వ్యవసాయేతర భూముల సర్వే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. కేంద్రం కూడా DILRMP పథకం ద్వారా వ్యవసాయ భూముల సర్వే పూర్తి చేయటము, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా ఏవైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆబాదీల గ్రామ కంఠాలలో ఇంటి స్థలాలు ఉన్నాయో ఆ ఇంటి స్థలాలను సర్వే చేసి ఇంటి స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వటం కోసం కూడా ఒక కొత్త ప్రాజెక్టు చేయడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టుల యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే, ప్రతి భూకమతానికి, ప్రతి ఇంటి స్థలానికి, ప్రతి భూమికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి. ఆ భూమి ఎవరిదో చెప్పే ఒక హక్కుపత్రాన్ని ఆ భూ యజమానికి ఇవ్వాలి. అది పట్టాదారు పాస్ టైటిల్ డీడ్ కావచ్చు, ఇంకొక పేరుతో అయినా సరే భూ యజమానికి వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా హక్కులు కల్పిస్తూ ఆ హక్కుల డాక్యుమెంట్ ఉన్నట్లయితే ఆ భూమి మీద ఏవైనా లాభం పొందాలన్నా, భూమిని బ్యాంకులో తనఖా పెట్టుకోవాలన్నా, లేదా అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా, లేదా ప్రభుత్వం ఏదైనా ప్లానింగ్ చేయాలన్నా ఈ రికార్డు చాలా కీలకం. కాబట్టి వ్యవసాయ భూమికి వ్యవసాయేతర భూమికి కూడా ఇలాంటి రికార్డు తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భూముల సర్వే జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూమికి మాత్రమే కాకుండా వ్యవసాయేతర భూమికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 6 చట్టంలో ఒక కీలక సవరణ ఇప్పుడు ప్రభుత్వం చేసింది. ఏంటంటే, వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా ఈ 6 చట్ట పరిధిలో హక్కుపత్రం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, 6 చట్టం ఏమంటుంది, భూమిపై ఏ విధంగా హక్కులు దఖలుపడినా, ఏ విధంగా భూమిపై హక్కులు వచ్చినా, అది కొనుగోలు ద్వారా కావచ్చు, భాగ పంపకాలు, వారసత్వం, దానము, ఇంకే విధంగా భూమి మీద హక్కులు వచ్చినా సరే సంబంధిత తహసీల్దార్కి ఈ సేవా సెంటర్ ద్వారా కావచ్చు, లేకపోతే గ్రామ సచివాలయం ద్వారా 60 రోజుల్లోగా తెలియచేయాలి. తహసీల్దారు విచారణ చేసి హక్కులు వచ్చిన మాట వాస్తవం నిర్ధారణ చేసుకున్నట్లయితే కొత్తగా భూమి పొందిన వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తికి ఇంతకు మునిపే ఆ గ్రామానికి సంబంధించి భూమి ఉండి పాస్ పుస్తకం ఉన్నట్లయితే పాత పాస్ పుస్తకంలోనే ఈ భూముల వివరాలు నమోదు చేయటం జరుగుతుంది. లేదా ఈ హక్కులు వచ్చిన మాట వాస్తవం కాదు, ఈ భూమి హక్కుల్ని మ్యూటేషన్ చేయడానికి వీల్లేదు అనే నిర్ణయానికి వచ్చినట్లయితే దరఖాస్తును తిరస్కరించే అధికారం తహసీల్దార్కి ఉంటుంది. అంటే మ్యూటేషన్ చేసే అధికారి తహసీల్దారు, దాన్ని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ తహసీల్దార్ చేసేవారు ఇంతకు ముందు చట్ట ప్రకారం. కానీ కొత్తగా వచ్చిన చట్ట సవరణ మేరకు మ్యూటేషన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే తహసీల్దార్కి అధికారం ఉంటుంది. మ్యూటేషన్ చేయొచ్చు, కొత్తగా పాస్ పుస్తకం జారీ చేయొచ్చు. ఒకవేళ ఆ దరఖాస్తుని తిరస్కరించాలి అని తహసీల్దార్ భావించినట్లయితే ఆ దరఖాస్తుని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకునే అధికారం ఇప్పుడు తహసీల్దార్కి లేదు. మరేం చేయాలి? ఈ దరఖాస్తుని తహసీల్దార్ యొక్క నివేదికతో సహా సంబంధిత RDO లేదా సబ్ కలెక్టర్కి పంపాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుని తిరస్కరించాలా వద్దా అనే నిర్ణయం RDO లేదా సబ్ కలెక్టర్ తీసుకుంటారు, తహసీల్దార్ కాదు. ఒకవేళ RDO లేదా సబ్ కలెక్టర్ తహసీల్దార్ నివేదికతో ఏకీభవించినట్లయితే దీన్ని పట్టా మార్పిడి చేయాలి, మ్యూటేషన్ చేయాలని ఆదేశాలు ఇవ్వచ్చు. ఆ మేరకు తహసీల్దార్ మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ RDO కనుక తహసీల్దార్ నిర్ణయంతో ఏకీభవించినట్లయితే ఈ దరఖాస్తుకు ఆమోదించాల్సిన పని లేదు, మ్యూటేషన్ చేయాల్సిన పని లేదని తిరస్కరిస్తూ ఆదేశాలు చేసే అధికారం కేవలం RDOకు ఉంటుంది. తహసీల్దార్ స్థాయిలో మ్యూటేషన్ దరఖాస్తుని తిరస్కరించడానికి వీలు లేదు అని చెప్పి కొత్త చట్ట సవరణ చెప్తుంది.